ఏంట్రా ఆ నుంచి బండి రావుడికి ఉండేటువంటి అక్షరాలు ఏమంటారు? వెరీ గుడ్, వర్ణమాల అంటారు కదా. అయితే ఈ వర్ణమాలలో అక్షరాలతోటి మనం ఏం చేస్తాం? మీరు కొత్త పదాలని, కొన్ని పదాలని, సరళ పదాలని తయారు చేస్తారు. మేము ఏ పదాలు చెప్తే మీరు ఆ పదాలని ఇక్కడ ఉంది కదా రింగ్స్లో మీరు పెడతారు. పెట్టడమే కాదు, దాంతోపాటు మీరు ఒక వాక్యం చెప్పాలి. ఓకేనా? అది రెడీ? చెప్తారా? ఏదమ్మా భవిష్య నూరా? ఇప్పుడు నేను చెప్పే అక్షరాన్ని నువ్వు తీసాను పెట్టాలి కదా. పడవ, వెరీ గుడ్. ఏమైంది? చెప్పు, పడవతో ఒక వాక్యం చెప్పాలి నువ్వు. చెప్పు. పడవ నీటిలో ప్రయాణిస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు హంస పదాన్ని ఈ యొక్క రీతిలో పెడతావు. హంస. ఏది పక్కన లేదు కాదు. ఏది? హ సున్నా హంస. వెరీ గుడ్. కరెక్టా? ఏది? ఇప్పుడు హంసతోని పదం చెప్పాలి నువ్వు. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ రితిక్. బల. ఏనన్నా అక్కడ అడ్డు ఉండకూడదు కదా. బల. వల. వెరీ గుడ్. వల కరెక్టేనా? చెప్పినా వలతో లేదా నిలబడు. ఇప్పుడు 4 అక్షర పదాలు నీకు ఇస్తారు కదా. తలగడ. తలగడ. ఇప్పుడు తలగడ అక్కడ ఉందో చూడు. అయిందా? ఓకే రైటేనా? నువ్వు తలగడతో ఒక పదం చెప్పు. తలగడ. నేను పడుకునేటప్పుడు తలగడ వేసుకొని పడుకుంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్. గుని పలక. పలక తీసి అక్షరాలు పెట్టాలి. కట్టి చావాలి. ఏంటది? వెరీ గుడ్. పలకేనది? పలకతో నేను నాన్న పలకతో ఒక వాక్యం చెప్పాలి. చెప్పు. వెరీ. ఏం పేరమ్మా నీ పేరు? మోహన్ లక్ష్మేనా? అక్కడ
పనస. పనస చూపించమ్మా. అట్లా ఉండకూడదు, సైడ్ కనబడాలి కదా. పా ఎక్కడ ఉందో చూడు. దాంట్లోనా చెప్పు పా కొంచెం పా ముందే ఎక్కడ చెప్పాలి? సాయి ఎక్కడుంది? కనబడుతున్నా ఎక్స్ట్రా చూడు. పనస కరెక్టేనా? కరెక్టేనా? ఏది ఇప్పుడు పనసతో ఒక పదం చెప్పాలి. వెరీ గుడ్. బాబు నీ పేరు ఏం పేరా? సాయి గణేష్ అనా? వడ పెట్టాను కదా. ఏమైంది? వడ కరెక్టేనా? ఏదన్నా వడతో ఒక పదం చెప్పు. అమ్మా నీ పేరు ఏం పేరు? నక్షత్ర. నక్షత్ర. ఇప్పుడు బలపం పెట్టమ్మా. ఏమైంది? బలపం అయిందా? ఏది బలపంతో పదం చెప్పు. బలపంతో నేనేమో పలక మీద రాస్తాను. వెరీ గుడ్. రాస్తాను. బలపంతో పలక మీద రాస్తాను. ఎన్ని పదాలైనా మీరు తయారు చేయగలరు కదా మీరు? ఓకే క్లాప్స్ కొట్టండి.